ఏం పిల్లలో ఏమో. ఆ సంగతి ఏందో చూడు. నేను చూసుకుంటాను. రెడ్డి, ఈరోజు నీ బిడ్డ, రేపు నా బిడ్డ. వదలొద్దు కొడుకుల్ని. ఒక దిక్కు అబిత, ఒక దిక్కు అలయ్య. జాతి ఏంది, నువ్వేంది? అబిత ముందు అలయ్య ఓడిపోయింది, ప్రేమ ముందు భయం ఓడిపోయింది. భయపడ్డావా? ఇంకొక రోజైతే మనం కలుస్తాం. బా, నాకైతే మనసులో మస్తు గురుగులైతుంది. గులగులనా? ఆయన ఎవరు చెప్పారు కలుస్తా అని? అదేంది, 5 రోజులు బయటికి రానన్నావు కదా, రేపటితోని 5 రోజులు అవుతాయి కదా. రాలేనన్నా, కలుస్తానన్నా. బా, అవును, నువ్వు మా నాయనని ఏమని పిలుస్తావు? ఏమని పిలుస్తా? అన్నా అంట. మా నాయన నీకు అన్నైతే మరి నేను నీకేమైతా? మీ అయ్యా నాకు అన్నైతే నువ్వు నా బిడ్డవా? అద్దే, ఇగో పంచే అట్లా పిలుచుడు మంచిగా ఉండదు. మరి ఇంకేమని పిలవాలి? మామాను. మామనా? హా, లేకుంటే అంకులను. ఏ ఊకో, మజాక్ చేస్తున్నావా? ఇగో మజాక్ లేదు రజాక్ లేదు, నువ్వు అట్లా పిలవాలి అని నేనాలే, అప్పుడే కలుస్తా. నేనట్లా పిలవా? నేను కలవా? అరే మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంది? ఫిట్టింగ్ లేదు గిట్టింగ్ లేదు. హలో హలో అబిత, అట్లా ఫిట్టింగ్ పెట్టింది. ఫిట్టింగ్ కాదు అది, ఫైటింగ్. నీకు వాళ్ళ అయ్యకు మధ్యలో. ఇంతకు మామ అని పిలిచినావారా? మా మావ సంగ తర్వాత ముందు మీ మావ వచ్చింది చూసుకో. ఈ బొగ్గులు కూడా మస్తు పిరమైపోయినాయి. అరే మనకిప్పుడు ఇన్ని పైసలు కావాలరా విమానంలో పోవాలంటే? 10,000రా? ఎవరిస్తారా 10,000 మనకు? అరే గోపాల్ సార్ చెప్పిండు కదరా చదువుకుంటే జాబ్ వస్తుందని. చదువుకుందాం రా. గోపాల్ సార్ చదువుకున్నాడు, మరి విమానంలో పోయిండా? మరేం చేద్దాం రా? పని చేద్దాం రా, పైసలు వస్తాయి. ఆడేం చేస్తున్నారా? అమ్మా అమ్మా అమ్మా, మేం కూడా పనికి వస్తామమ్మా. పనికా? ఇప్పుడు పని చేసి ఏం పడుస్తారా? ఏమైనా తిని ఆడుకోపోర్రి, మళ్ళీ 2 నెలలు అయితే బడిపోవాలి. పనికి పోతారంట పనికి. అన్నా మాకేమైనా పని ఉందా? అరే బుడ్డగా లేకున్నారు, మీరేం పని చేస్తారా? ఏ పనైనా చేస్తాం, 10,000 ఇస్తే. 10,000 ఇస్తేనా? అరే రోజుకు చెరకు రూపాయి ఇస్తా, ఐటికెళ్ళని జమాయించాలి, జమాయిస్తారా? చెరొక రూపాయి అంటే 10,000 కానికి ఎన్ని రోజులు అవుతుందన్నా? అరే 10,000 కావాలంటే మీరు నా అంత కావాలరా. చల్ మాకేమొద్దు, నడురా. 10,000 ఇస్తే చేస్తాం. ఎవడు రమ్మనుడు, ఎవడు పొమ్మనుడు? ఓ బిడ్డ జరిగిది లేపు. 10,000 ఇస్తే మేము లేపుతాం. వాడికి ఒక గీదానికి 10,000? అరే ఏం చేద్దాం రా, ఇంత కష్టపడి 10,000 అయితే లేదు. ఏమోరా, ఏం అర్థమైతలేదు. అరే మీకోసం చెప్తున్నారా? పని కావాలంటారుగా, ఇద్దరికి చెరొక్క 500,
నెలకు 1000 రూపాయలు పని చేస్తారా? ఏం పని అన్నా? పక్కూర్లా మా దోసుగాడు దాబెట్టిండు 10,000 అన్నారు గారా అనియాన పైసలు ఓడియర్రా. 10 నెలలు కష్టపడితే 10,000 అవుతాయి. మళ్ళా ఖర్చులకు రోజుకు 2 రూపాయలు ఇస్తాడు. ఏమంటారా, పని చేస్తారా? అరే చేద్దాం రా, మంచిగా మనం విమానంలో పోవచ్చు. సరే చేస్తామన్నా. సరే మళ్ళా మీ అమ్మకి చెప్పన్నారా? వద్దన్నా, మేమే చెప్తాం. రేపు పొద్దుగాల 10కి రెడీ ఉండుర్రి, ఇడికెళ్ళి తీసుకుపోతా. రే ఇప్పుడు ఆపకుండా చెప్పురా, అసలు పిలిచినవారా మామ అని? ఏమరా మనీ ఇట్లొచ్చినావు? ఆ, అంటే మాట్లాడవేంద్రా? ఆ, ఏంలే మామా. ఏమన్నావురా? నన్ను మామని పిలుస్తావు? ఏమైందిరా? సప్పుడు చేయమైంది. నీ పెద్ద పిట్ట. ఇగో అభిత, మీ అయ్యని చూస్తేనే నాకు పచ్చిగా అవుతుంది. నేను పిలువా మామ అని. ఆహా, మొన్నేమో అన్నావు భయపడ్డావా అంటే భయం నుంచి బయటపడ్డా అని. అది వేరు ఇది వేరు. అన్నొకటే. ఇగో మా నాయన ఇంటికాడనే ఉన్నాడు, నువ్వు వస్తున్నావు మామ అని పిలుస్తున్నావు అంతే. మామానా? ఇప్పుడు మీ ఇంటికి నేనెందుకు వస్తా? ఎందుకంటే మా ఇంట్లో గోధుమ పిండి అయిపోయింది, మా అమ్మని చెప్పమన్నది. నన్ను సంపించేద్దామని ఫిక్స్ అయినావా? హలో హలో, వచ్చిన వారమని చూడు కాదు సచ్చుడు. నీకో పని అయిపోయా. ఓ లక్ష్మి, ఆ పిండి తీసుకో. ఏమరా మనీ, ఏదైనా పిల్లని ఓకే చేసినావా లేదా? ఇందాకే పంతులు చెప్పిండు ఈయనకి పిల్లని చూస్తుర్రంట. ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడే జరగాలరా మని. ఆ, మా లగ్గం అయితే 15 ఏళ్ళకే అయిపోయింది. ఇప్పుడు అదంతా ఎందుకు గాని మీ నాయన నువ్వుకే సతాయించకు, నా మాటేని చేసుకోపో. చేసుకుంటాడు నీ బిడ్డని. ఆ, మా మంచిగా ఉంటా. జర చాయ్ ఇస్తావా? ఇస్తా. సంబంధాలు చూస్తున్నారా నీకు? అబ్బో, ఏం అయ్యేది ఫోటోలు పట్టుకుని తమాషా చేస్తుండు. ఇప్పుడు ఆ ముచ్చట దిగకు నువ్వు. మంచి ఛాన్స్ మిస్ చేసి ఉండన్నా. అరే మామ అని పిలుస్తే నీ ముళ్ళేం పోతుండే? ముల్లే కాదు, నేను పోతా. ఆయన అట్లా పిలిచి నా వల్ల కాదు. అయితే కలుసుడు నా వల్ల కాదు. అరే మళ్ళా దానికి దీనికి లింక్ ఏంది? ఆయన నేను అట్లా పిలిస్తే నీకేమొస్తుంది? ఆనందం. నువ్వు మా నాయనని మామ అని పిలిస్తే నాకు ఇనాలనుంది. అది నాలనుకుండు కాదు, నేను చావాలనుకుండు. ఇగో ఇవన్నీ చెప్పకు, ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. నువ్వు ఇప్పుడు వస్తున్నావు మామ అని అంటున్నావు. ఇప్పుడు మళ్ళా నేనెందుకు వస్తా? ఎందుకన్నరా? అరే మామ అంటేను, లేకపోతే కలుసుడు మర్చిపోయిగా. హలో అభిత, తొడవని తీసి పైన ఆరబెట్టు. ఏంద్రా మనీ? నాయనా, నేనే బిస్కెట్లు తెమ్మన్నా. ఏమైతుందో ఏమో. బిస్కెట్లకు ఒకసారి, చాక్లెట్లకు ఒకసారి, కందిపప్పు, మినప్పప్పు. ఆ? దుకాణంలో ఫోన్ పెట్టినప్పటి నుంచి పూటకు ఒకటి అడుగుతున్నారు కదరా నిన్ను. ఈ ఆడోళ్ళతో ఇదే లొల్లి. దీనికి బిస్కెట్ల పిచ్చేందో. ఏయ్, మెల్లగా నొక్కరా. సరే గాని పోయిన నెల లెక్క ఎంత అయిందో చెప్పు, పైసలు ఇస్తా. ఇక ఓ పిలుస్తాడా?
ఏమైందిరా? ఆ, ఆ, ఏంలే. పిలుచుడు పిలుడు పిలుచుడు పిలుడు ఏమన్నాడు వాడు? ఏమన్నాడు వాడు? ఇదెందుకు కొరుతుందిరా? నొక్కురా అంటే మా అమ్మ మీ ఇంట్లో మంచిగా నన్ను ఇరకబెట్టి ఇటుకొచ్చి నవ్వుతున్నావులే.